ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్నాం. పిల్లరా ప్రార్థన చేసుకున్నాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, త్రియేక దేవ, ఆది సంభూతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి గొప్ప ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా మరి తండ్రి, మా కొరకు పరలోకాన్ని నుంచి భూలోకానికి దిగివచ్చి, దేవా మరి తండ్రి వ్యక్తుడిగా మీరు దిగివచ్చి, దేవా మిమ్మల్ని మీరు తగ్గించుకొని, దేవా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మా కొరకు జీవించి, ఓ ప్రభువా మరి తండ్రి నాయన, అంత మాత్రమే కాకుండా ప్రభువా మరి తండ్రి అయా భూలోకంలో మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా మీ వైపు చూడాలో, దేవా అనేక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మీరు మాకు బోధించి, దేవా మరి తండ్రి నాయన అయా మహిమలోనికి మీరు ప్రవేశించారు. స్తోత్రాలు. అంత మాత్రమే మరి తండ్రి నాయన అయా మేము చదువుకుంటూ ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. దేవా ప్రభా, విశ్వాసంతో మరి తండ్రి మీ వాక్యాన్ని మేము చదువుతూ ఉండగా ప్రభా మరి తండ్రి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మరి తండ్రి నాయన, మా పట్టణ పక్షంగా, మా దేశ పక్షంగా మరి తండ్రి నాయన గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ వాక్యం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటుంది. అందును బట్టి మీ స్తోత్రాలు. మారని మార్పు లేని మీ వాక్యం కొరకు స్తోత్రాలు. మహాశక్తి కలిగినటువంటి మీ వాక్యం కొరకు స్తోత్రాలు ఆయన. దేవా ఈ సృష్టిని యావత్తును దేవా మీ వాక్కు చేత మీరు సృష్టించారు. దేవా అందును బట్టి మీ స్తోత్రాలు. అంత శక్తి కలిగినటువంటి మీ నామాన్ని మేము విశ్వాసంతో చదువుకునేటువంటి సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా అలాగే మరి తండ్రి మరొకసారి మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అనేక విషయాలు మీరు మాకు బోధిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రభా, మీ మెల్లనైనటువంటి స్వరాన్ని మరొకసారి ఈ ఉదయ కాలంలో మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతిదినం చదువుకునే రీతిగా 91వ కీర్తన వచనం తర్వాత వచనం చదువుకున్నాం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను.
దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. వాక్యం విందాం. అమ్మగారు వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. మీకు ఉదయకాలం శుభం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, ఇది 1వ అధ్యాయం. 12 వచనాలు ఉన్నాయి, చదువుతాను, గమనించండి మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాల్లో. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతిను శుభాన్ని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యున్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా ప్రభువా, ఎడతెగని ప్రేమతో వాత్సల్యతతో నేను దీన సంఘాన్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అనుదినము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మీరు మాతో ఉన్నారనే ఒక నిర్ధారణ, మీరు మాతో మాట్లాడుతున్నారని, మీరు మా జీవితాలతో డీల్ చేస్తున్నారని, మాలో నీ కార్యమును కొనసాగింపు చేస్తున్నారని అనేకమైన రుజువులు, ఆధారాలు చూపిస్తూ మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. మీ చిత్తము లేనిదే, మీ అనుమతి లేనిదే మేమేది పొందలేము, మేము దేనిలో కొనసాగలేము. నీ పరిశుద్ధ గ్రంథంలోని అనేక పుస్తకాలను, అనేక అధ్యాయాలను, అనేక ఆత్మీయ సత్యాలను తండ్రి మనసు పెట్టి ధ్యానం చేసుకోవడానికి, నీ వాక్యం మీద ధ్యాస కలిగి ఉండడానికి ప్రతి ఉదయకాలం మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల ప్రార్థనలలో పాలు పొందుతున్న నీ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. ఎవరు పట్టుదలతో, దీక్షతో ఉదయాన్నే లేచి సిద్ధపడి నాయన మా ప్రభు నీ సన్నిధిలో కూర్చొని ఉంటున్నారు, వారిని మీరు బలపరచండి. ఈ దినం సహా మాతో మాట్లాడండి. అవసరమైనది ఒక్కటే అన్నారు, ఉత్తమమైనది ఒక్కటే అన్నారు. నీ పాదాల దగ్గర కూర్చొని నీ బోధ వింటాం ప్రభా. నీతో ఈ సహవాసంలో మేమంతము వరకు కొనసాగడానికి సహాయం చేయండి. తెస్సలోనిక 2వ పత్రికను మా కొరకు దీవించి, ఇందులో ఉన్న సంగతులను మాకు బోధించి మమ్మలను నడిపించమని, తోడేయుండమని, నీ కృప చొప్పున నీ దాసురాలై నన్ను కటాక్షించమని, అయా నిలబెట్టుకోమని
యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దశలోనిక 2వ పత్రిక మనం ఈ దినం ప్రారంభించుకోబోతున్నాం. మొదటి లెటర్కి కంపేర్ చేస్తే ఇది చిన్న ఉత్తరం. దానిలో 5 అధ్యాయాలు ఉంటే దీనిలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకానికి ఆ పుస్తకానికి మధ్య కేవలము కొన్ని లెస్ దాన్ 1 ఇయర్, 1 సంవత్సరం కన్నా తక్కువ కాలమే ఉంది. ఆ లెటర్కి ఈ లెటర్కి మధ్య ఒకవేళ కొన్ని వారాలే కావచ్చు, లేక కొన్ని మాసాలే ఉంది వ్యత్యాసం. అంతకుమించి ఎక్కువ తేడా లేకుండా, ఎక్కువ సమయ ఇది లేకుండా, గ్యాప్ లేకుండా పౌలు లెటర్ రాసి పంపుతాడు అనేది బైబిల్ పండితుడి యొక్క అభిప్రాయం. AD 51లో, AD 51లో మొదటి లెటర్ పౌలు గారు రాసి పంపిస్తే AD 52లో మరి తిరిగి పౌలు ఈ లెటర్ రాసి పంపిస్తున్నాడు. ఈ లెటర్ రాసేటప్పటికి తాను కొరింతు పట్టణంలో ఉన్నాడు. ఈ లెటర్ రాసేటప్పటికి తనతో పాటు శీలా, తిమోతి, డాక్టర్ లూక్ కూడా తనతో పాటే ఉన్నాడు. ఈ మొదటి ఉత్తరంలో తాను మరి దేవుని యొక్క రాకడ దినాన్ని గురించి రాస్తూ వచ్చాడు. విశ్వాసులను ప్రభువులోకి నడిపించడం మాత్రమే కాకుండా, వారి శ్రమలలో వారిని ధైర్యపరచడం మాత్రమే కాకుండా, దేవుని 2వ రాకడ ఉన్నది అనే విషయాన్ని ఫస్ట్ లెటర్ అంతా రాసుకుంటూ వచ్చాడు. మనం ఫస్ట్ లెటర్లో ప్రతి చాప్టర్లో దానిని గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. అయితే ఈ 2వ లెటర్ కూడా అదే కంటిన్యూషన్, అదే టాపిక్ మీద దానికి సంబంధించిన అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ తాను ఈ 2వ లెటర్ చాలా అర్జెంటుగా రాయవలసి వచ్చింది. ఎందుకు తాను ఈ ఉత్తరాన్ని ఇంత వెంటనే కొన్ని వారాల తేడాతోటి వ్యవధితో, లేకపోతే కొన్ని మాసాల వ్యవధితో రాయాల్సి వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే, వారి మీదకి వస్తున్న శ్రమను బట్టి, వారి మధ్యలో జరుగుతున్న కొన్ని భయంకరమైన ఉపద్రవాలను బట్టి కొందరు ప్రియులను పోగొట్టుకోవడం, అంతమాత్రమే కాకుండా మరి ఆ యొక్క శ్రమల మధ్యలో వారు దేవుని యొక్క 2వ రాకడను చాలా ఇమీడియట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ దే బికేమ్ ఐడిల్. వాళ్ళందరూ చాలామంది తలుపులేసేసుకొని ఇంట్లో ఉండిపోవడం ప్రారంభించారు, సోమరులుగా ఉండిపోవడం ప్రారంభించారు. బయటకు ఎక్స్పోజ్ చేసుకోకుండా దేవుడు ఎందుకు వారిని రక్షించుకున్నాడో అన్న విషయాన్ని వారు మర్చిపోయి, లేక దాన్ని ప్రకటించే విషయాల్లో భయపడిపోయి, ఎవరికి వాళ్ళు సోమరులుగా తలుపులేసేసుకొని ఇళ్లల్లో ఉండిపోయి, ఒకటి శ్రమకు భయపడి, రెండోది ఆయన త్వరగా వచ్చేస్తే ఇదంతా మనం తప్పించుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అనే ఆయన యొక్క ఆగమనమును మరి అపేక్షిస్తూ వారు ఎవరికి వాళ్ళు ఐడల్గా, సోమరులుగా ఉండిపోవడం మొదలుపెట్టారు. చాలాసార్లు మనం కూడా మన జీవితంలో కొన్ని అనుకోని కష్టాలు వచ్చినప్పుడు అనుకుంటాం, ప్రభు తొందరగా వచ్చేస్తే ఎంత బాగుండు, ఈ కష్టాలన్నీ దాటి వెళ్ళిపోవచ్చు అనుకుంటుంటాం. శ్రమను తప్పించుకోవడానికి, లేక ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని తప్పించుకోవడానికి విశ్వాసి ప్రభు రాకడను ఒక సొల్యూషన్గా అనుకొని తాను కొంత సైడ్ ట్రాక్ మధ్యలో పక్కకు వెళ్ళిపోయే అపాయం ఉంది. ఈ కొరింథీ దశలోనిక సంఘం యొక్క పరిస్థితి కూడా అదే జరిగిందనమాట. కనుక దేవుడు వచ్చేసేస్తాడు, మనం వెళ్ళిపోతామే కాబట్టి మనం ఇంకేం జీవించక్కర్లా, మన జీవనాన్ని గురించి ఆలోచించక్కర్లా, మెయిన్ అసలు ఈ శ్రమ తప్పించుకోవాలి. కాబట్టి ప్రభు తొందరగా వచ్చేసి మమ్మల్ని త్వరగా తీసుకెళ్ళిపోయి, ఇదిగో మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటాం అన్నట్లుగా వాళ్ళ యాటిట్యూడ్ని వాళ్ళు అలాగా దాన్ని లిమిట్ చేసేసుకున్నప్పుడు తాను ఈ లెటర్ రాయవలసి వచ్చింది. ఈ లెటర్ రాయడంలో కల ఉద్దేశంలో 3 మాటలు చెప్తాను 3 అధ్యాయాల్లో. మొదటి అధ్యాయంలో ఖచ్చితంగా ప్రభు దినం అనేది ఒకటి ఉన్నది, ద లార్డ్స్ డే అనేది ఒకటి ఉన్నది అనేది చెప్తూ వస్తాడు ప్రభు, అది మాత్రం తథ్యం, దాని గురించిన సందేహం ఏమీ లేదు. నేను మొదటి లెటర్లో రాసి పంపిన విషయాలన్నీ ఆ ఫ్యాక్ట్సే అని తను రాసుకుంటూ వస్తే, 2వ అధ్యాయంలో తను చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభువు దినము రాక మునుపు భూమి మీద ఉన్న ధర్మ విరోధి బయలుపరచబడాలి. చూడండి 2వ అధ్యాయం 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మం అనేది ఒకటి ఉంది, ఒక మిస్టరీ ఉంది, అది డిస్క్లోజ్ అయిపోద్ది, అది బయలుపరచబడుతుంది. ఆ తర్వాత 8వ వచనంలో ధర్మ విరోధి లేక న్యాయ విరోధి, దేవునికి విరోధి ఒకడు ఒక విషయం బయటకు రాబోతుంది. అపోస్టసీ అనేది ఒకటి బయటకు రాబోతుంది, అది రావాలి. లేక అబద్ధ క్రీస్తు యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు
అతని యొక్క ఎక్స్ప్లోజన్, అతడు బయటకు వచ్చిన తర్వాతే ప్రభు రాకడ దినం జరుగుతుంది అని తాను 2వ అధ్యాయంలో రాస్తాడు. 3వ అధ్యాయంలో మీ జీవితాల్లో ఉన్న ఈ డిజార్డర్ అంతటిని, ఈ అక్రమం అంతటిని, ఈ యొక్క ముందు వెనక ఆ పరిస్థితులన్నింటినీ మీరు సరి చేసుకోవాలి, మిమ్మల్ని మీరు సెటరేట్ చేసుకోవాలి అని చెప్పి తాను ఈ లెటర్ రాస్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. కనుక 2వ రాకడ అనేది ఉన్నది, ప్రభు దినం అనేది ఉన్నది అనే దాన్ని వారికి నిర్ధారిస్తూ, అదే సమయంలో దానికి ముందు ధర్మ విరోధ సంబంధమైన మర్మము లేక ధర్మ విరోధి బయటకు వస్తాడు. కనుక మీరు దాని కొరకు లేక శ్రమ దినాల్లో ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోమని జ్ఞాపకం చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఈ విశ్వాసులు దేవుని యొక్క 2వ రాకడను గురించిన రియాలిటీని మర్చిపోయారు. వాస్తవికంగా ఆయన వచ్చేస్తుంటే అసలు మనం ఎలా ఉండాలి, ఏమి చేసుకుంటూ వెళ్ళాలి, ఏ విషయాలు ఎంత వేగిరంగా ఉండాలనేది మర్చిపోయారు. కనుక వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడంటే, ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది కాబట్టి బీ రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. బాధ్యతలు లేకుండా ఎవరికి వాళ్ళు సోమరులుగా ఐడల్గా ఉండటానికి ప్రయత్నించొద్దు. బీ రెస్పాన్సిబుల్. ఎందులో బాధ్యత మీరు కలిగి ఉండాలంటే ఇన్ స్ప్రెడింగ్ ద గాస్పెల్, సువార్తను వ్యాపింప చేయడంలో, సువార్తను ప్రకటించడంలో బాధ్యత కలిగి ఉండండి. 2వది, అక్కరలో అవసరతలో ఉన్న వారిని రీచ్ అవ్వడానికి, టు అవుట్రీచ్ ద నీడీ పీపుల్, అవసరాల్లో ఉన్న వారిని మీరు ఆదుకొని వాళ్ళకి వెళ్ళి మీరు దేవుని యొక్క ప్రేమ సువార్తను ప్రకటించడానికి, అంతేకాకుండా స్థానిక సంఘాన్ని కట్టుకునే విషయాల్లో మీ బాధ్యత ఉన్నది. ఈ కడవర దినాల్లో మీరు ఇవి చేసుకోండి, ఇవి విస్మరించొద్దు. ఆయన వచ్చేస్తాడు కదా అని చెప్పి అన్ని వదిలిపెట్టి ఉండడం కాదు. బీ రెస్పాన్సిబుల్, బాధ్యత కలిగి ఉండండి. సువార్త ప్రకటించడంలో బాధ్యత కలిగి ఉండండి. అక్కరల్లో మరి నిరాశతో కూడిన పరిస్థితుల్లో ఉన్న ఆదుకోవడంలో మీరు మరి బాధ్యత కలిగి ఉండండి. 3వది, ఇన్ బిల్డింగ్ ద లోకల్ చర్చ్, స్థానిక సంఘాన్ని స్థిరపరచుకోవడంలో మీ బాధ్యత ఉన్నది అని చెప్పి పౌలు ఈ లెటర్ రాస్తున్నట్టుగా మనం చూస్తాం. 3 అధ్యాయాలు ఉంటే ఇందులో ఈ 3 అధ్యాయాలు మనం 2 భాగాలు చేసుకోవచ్చు. మొదటి 2 అధ్యాయాలలోనేమో యేసుక్రీస్తు రావడం ద్వారా, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ద్వారా విశ్వాసికున్న ఒక బ్రైట్ హోప్ను గుచ్చి, ఒక ప్రకాశమానమైన ఆశాజనకమైన నిరీక్షను గుచ్చి ఈ లెటర్ రాస్తున్నాడు. ప్రభు రావడం నీకు నాకు ఒక ఆశాజనకమైన నిరీక్షణ, ఒక గొప్ప హోప్, ఒక గొప్ప ముగింపు ఉన్నదనేది ప్రభు యొక్క 2వ రాకడ మనకు చెప్తుంది. 2వది ఏంటంటే, ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్న మనం ఆయన యొక్క వెలుగులో మనం జీవించాలి. వీ నీడ్ టు మెయింటైన్ అవర్ లైఫ్. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని 2వ భాగంలో చెప్తున్నాడు. ఈ దినాల్లో నేను కూడా ఈ వాక్యాన్ని చాలా సీరియస్గా మన ఆత్మీయ జీవితాలకు మనం దాన్ని అప్లై చేసుకుంటూ రావాల్సిన వారంగా ఉన్నాం. కనుక ప్రభు యొక్క రాకడ ఉన్నది. ఆ రాకడే మనకు ఒక ప్రకాశమానమైన ఒక బ్రైట్ హోప్. అది దాన్ని చూసుకుంటానే మనం బ్రతకాలి భూమి మీద. ఆయన రాబోతున్నాడు, ఆయన మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, ఆయన మహిమలో మమ్మల్ని పాలుభాగస్తులుగా చేయబోతున్నాడు, ఆయన వారసత్వంలో మనకు భాగం ఉన్నదని ఒక బ్రైట్ హోప్తో ప్రభు రాకడను అపేక్షిస్తూ రావాలి. 2వది, అదే సమయంలో ఈ లోకంలో నీవు దేవుని కోసం ఒక ప్రకాశమానమైన జీవితం. సో ఒక వెలుగుమయమైన నిరీక్షణ మన కొరకుంది. ఒక వెలుగుమయమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలి. జీవితాలు నిర్వీర్యం అయిపోకూడదు. ఆత్మీయ జీవితాలు మరి సారం లేకుండా అయిపోవడానికి వీల్లేదు, చప్పచప్పగా అయిపోవడానికి వీల్లేదు. దేవుని కోసం మంచి ఒక ఫైర్ లాగా జీవించాలనేది 3వ అధ్యాయంలో తాను చెప్పుకుంటూ వస్తాడు. కనుక క్రైస్తవ విశ్వాసి జీవితంలో పర్సిక్యూషన్ అనేది ఉన్నది, శ్రమ అనేది ఉన్నది. అది ఫస్ట్ లెటర్లో కూడా చెప్పుకొచ్చాడు, ఇప్పుడు కూడా చెప్పుకురాబోతున్నాడు. విశ్వాసికి శ్రమలు ఉంటాయి. ఇట్స్ ఏ ప్యాకేజ్ అండి. ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలంటే దానికి ఇంకొంచెం వస్తువులు కలిపిస్తాడు. మాకు ఈ వస్తువు వద్దండి, ఇది మా ఇంట్లో అవసరం లేదు, మాకు ఇదే కావాలంటే ఒప్పుకోలేదండి. అది ఒక ప్యాకేజీ. మీకు ఆ వస్తువు కావాలంటే దాంతోపాటు అమ్ముతున్న మిగిలిన వస్తువులు కూడా మీరు తీసుకోవాలని చెప్తారు. క్రైస్తవ జీవితం కూడా అంతే. శ్రమలు లేని క్రైస్తవ జీవితం లేదు. నీకు మహిమ కావాలంటే, నీకు పరలోక వారసత్వం కావాలంటే, ఆయన సింహాసనంలో ఆయనతో పాటు నువ్వు కూర్చోవాలంటే ఆ ప్యాకేజీలో నీకు శ్రమలు కూడా ఉన్నాయి. ఇది లేకుండా మహిమ లేదు, శ్రమ లేకుండా నీకు ఓర్పు రాదు, నీ విశ్వాసం ఒక పరిణతిని చెందదు, తద్వారా నువ్వు అందుకునే ప్రశంస కూడా నువ్వు మిస్ అయిపోతావు. కనుక ఇది ఒక ప్యాకేజ్. పర్సిక్యూషన్ ఈజ్ ఎ మస్ట్
ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్ అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోది క్రైస్ట్ రిటర్న్ ఈజ్ ఏ మస్ట్. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కూడా తథ్యం, దీని గురించి ఎవరు అనుభవించాల్సిన అవసరం లేదు. మూడవది కూడా గ్రేట్ రెబెలియన్, ఒక తిరుగుబాటు అనే ఒక అంశం రాబోతుంది. ధర్మ విరోధి, న్యాయ విరోధి ప్రత్యక్షం అవుతాడు అనేది మాత్రం తథ్యం అని చెప్తున్నాడు. నాలుగోది ఏంటంటే నీవు నేను ఈ పరిస్థితులన్నిటిలో చాలా కరేజియస్గా మన క్రైస్తవ జీవితాన్ని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. ఏ శ్రమ మన మీదకి వచ్చినా, ఏ విధమైన శ్రమ గుండా మనం వెళ్ళవలసి వచ్చినా ఇట్స్ ఏ మస్ట్ అని గుర్తుపెట్టు. సహజమే ఇది, దీనికి నీవేం అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తాయి కష్టాలు, విపత్తులు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. ఇట్స్ ఏ మస్ట్ అని గుర్తుపెట్టుకుందాం. తప్పదండి, పడతాం, అనుభవిద్దాం, ఏం పర్వాలేదు. ఇది దాటి వెళ్ళిపోయినాక మన కొరకు మహిమ, ఇది దాటి వెళ్ళిపోయిన తర్వాత మన కొరకు ప్రశంస, ఇది దాటి వెళ్ళిపోయిన తర్వాత మనకు బహుమానాలు, మనకు చక్కని ఫలాలు ఆయన సిద్ధపరచడం అనేది గుర్తుపెట్టుకుందాం. సో పర్సిక్యూషన్ అనేది ఉంది, రెండవ రాకడ అనేది ఖచ్చితంగా ఉంది. దానికి ముందు యాంటీ క్రైస్ట్ బయలుపరచబడతాడు. వీటన్నిటి మధ్యలో నీవు నేను ఆత్మీయ జీవితాన్ని చాలా ధైర్యంగా మన భక్తి విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకుంటూ, రుజువు చేసుకుంటూ ముందుకు సాగి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. సో మొదటి లెటర్లోనేమో దేవుని ప్రజలను, శ్రమల్లో ఉన్న వారిని ఆదరిస్తూ రాస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి అని రాసుకుంటూ వస్తున్నాడు. రెండవ లెటర్లో తాను ఆ యొక్క రెండవ రాకడ దినాలలో మీరు కొన్ని ఫాల్స్ టీచింగ్స్ ఉన్నాయి, వాటిని మీరు కరెక్ట్ చేసుకోవాలని రాస్తున్నాడు. ఈ లెటర్ రాయడంలో ఉద్దేశం వారిలో ఉన్న కొన్ని ఫాల్స్ ఫీలింగ్స్ని కరెక్షన్ చేయడానికి లెటరు రాస్తుంది. మొదటేమో శ్రమలైతే కంపల్సరీ, ఆ శ్రమల్లో నీకు ఎటువంటి ధైర్యం కావాలో, ఎలా ఉండాలని మొదటి లెటర్ రాస్తే, రెండో లెటర్లో ఈ శ్రమల్లో వారి మధ్యలోకి వచ్చేసేసిన కొన్ని ఫాల్స్ టీచింగ్స్ని కరెక్ట్ చేస్తూ ప్రభు రాకడ ఉంది, కానీ దానికన్నా ముందు అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. వీటన్నిటి మధ్యలో నీవు నేను విశ్వాస జీవితాన్ని చాలా కట్టుదిట్టం చేసుకోవాలని ఒక హెచ్చరికతో ఈ సెకండ్ లెటర్ రాస్తున్నట్టుగా మనం చూస్తాం. కనుక ఈ తెస్సలోనిక అనే పట్టణం అది సీ పోర్టుకు దగ్గరగా ఉందని నేను చెప్పి, తర్వాత అంత మాత్రమే కాకుండా దానిలో నుంచి ఒక హైవే వెళ్తూ ఉంది రోమా పట్టణానికి. రోమియుల ప్రవాస స్థానంలో ఉన్నది ఇది. మాసిదోనియా దేశంలో రోమియులు ఆక్యుపై చేసిన రోమన్ ప్రావిన్స్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్ సిటీ తెస్సలోనిక సిటీ. ఈ తెస్సలోనిక సిటీలో ఉన్న విశ్వాసులకు తాను ఈ మాటలు రాసుకుంటూ వస్తున్నాడు. వివరాల్లోకి వెళ్దాం. చూడండి అధ్యాయం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలు, సిల్వాను, తిమోతి శుభమని చెప్పి రాయనది. తిరిగి ఈ లెటర్ కూడా తనతో ఉన్న సిల్వాను, తిమోతిని కలుపుకొని వాళ్ళతో కలిసి ఈ లెటర్ రాస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆ విషయాలు తెలియజేస్తూ ఈ లెటర్ రాస్తున్నాడు. వాళ్ళ సముఖంలో ఈ లెటర్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, పౌలు, సిల్వాను, తిమోతి కలిసి ఈ లెటర్ రాస్తున్నారు, మీకు శుభములు చెప్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము కలుగును. ఎవ్రీడే మనం క్లెయిమ్ చేయాల్సింది కూడా అది. ప్రభా, నీ కృప నాకు కావాలి, నీ సమాధానం నాకు. చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ మన చుట్టూరా బోల్డ్ అన్నీ ఉదయాన్నే లేస్తే మన విశ్వాస జీవితంలో మన సమాధానాన్ని ఊరికూరికినే కలచివేసే, కలత పెట్టే, పోగొట్టే, దొంగిలించే సంగతులు అనేక ఉండగా వాటన్నిటి మధ్య వి నీడ్ టు మెయింటైన్ అవర్ పీస్. సమాధానాన్ని కాపాడుకోవాలి. చిన్న దానికి చికాకులు పడి, విసుక్కొని, అరుసుకొని, కోపడిపోయి సమాధానాన్ని పోగొట్టుకోకుండా దేవుని సమాధానాన్ని కాపాడుకోవాలి. దేవుని కృపపై మనం ఆధారపడుతూ రావాలి. పౌలు తాను ఎవరికి లెటర్ రాసిన మొట్టమొదటి వారిలో ఉన్న మంచి విషయాల గురించి వాడిని ప్రశంసించేవాడు. ఆ తర్వాత తన దిద్దుబాటు, తన హెచ్చరిక పట్టుకొని వచ్చేవాడు. మొదటి లెటర్లో అదే చేశాడు, రెండో లెటర్లో కూడా అదే చేస్తున్నాడు. 3వ వచనం, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. మిమ్మల్ని గురించి ఎప్పుడు మాకు దేవునికి కృతజ్ఞతాస్తుతులే చెల్లించాలనిపిస్తుంది. అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటిని వాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకున్నా నాకు దేవునికి మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనిపిస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో 2 విషయాలు చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి, చాలా ప్రామినెంట్గా కనబడుతున్నాయి. ఒకటి మీ విశ్వాసము, రెండోది మీ ప్రేమ. విశ్వాసము దేవుని పట్ల మీరు చూపించే విశ్వాసము, ప్రేమ తోటి వారి పట్ల మీరు చూపించే. దేవుని మీద విశ్వాసం ఉంటే తోటి వారి మీద ప్రేమ చూపిస్తాం.
వీరంటే ఆ రెండిట్లో అభివృద్ధి పొందుతున్నారట. మీ విశ్వాసంలో మీరు అభివృద్ధి పొందుతున్నారు, ఎదుటి వాని పట్ల మీరు చూపించే ప్రేమలో కూడా మీరు విస్తరిస్తూ ఉన్నారు. ఈ రెండు జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ రెండు ప్రార్థనలుగా మన ప్రార్థన అంశాలుగా మార్చుకుందాం. ప్రభా, నా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు. లూకాసు 17:5 అపోస్తలులు అదే ప్రార్థన చేస్తారు. లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభా, మా విశ్వాసమును వృద్ధి పొందించు అని ప్రార్థన చేస్తారు. కనుక ప్రభా, మా విశ్వాసాన్ని రోజు రోజుకి ఎక్కువ చేయి. రెండోది, మా ప్రక్కన వారి పట్ల మాకు ప్రేమ కూడా రోజు రోజుకి విస్తరింప చేయమని ప్రార్థన చేసుకో. ఎందుకంటే దీస్ టూ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి కన్సిడర్డ్. ఈ రెండు విషయాలను దేవుడు కన్సిడర్ చేయబోతున్నాడు, వాటిని పరిగణలోకి తీసుకోబోతున్నాడు, వాటిని కూర్చిన గణాంకాలు ఆయన తీసుకురాబోతున్నాడు, బయటికి తేబోతున్నాడు. కనుక ప్రభు పట్ల మన విశ్వాసము, ప్రభు బిడ్డల పట్ల మన ప్రేమ చాలా ముఖ్యం. తర్వాత 4వ వచనంలో, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. మొదట అన్నాడు, మిమ్మల్ని గురించి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. రెండోసారి అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి దేవుని యందు అతిశయిస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంత బాగుంది కదా ఈ మాట. దేవుని సంఘమైన దశలోనికలో ఉన్న విశ్వాసును గురించి పౌలు అతిశయపడుతున్నాడంట. దేని గురించి అతిశయపడుతున్నాడంటే, మీ కలుగుతున్న హింసలలో, మీరు సహించుతున్న శ్రమలలో మీ ఓర్పును విశ్వాసమును. విశ్వాసకి హింసలు కలుగుతాయి, విశ్వాసకి శ్రమలు కలుగుతాయి. వాటిని మనం సహించుకోవాలి, అంతేగాని క్విట్ అయిపోవడం కాదు, తప్పించుకొని వెళ్ళిపోవడం కాదు, వదిలేసేయడం కాదు. ఈ దేవుని నమ్ముకున్నందుకు అన్ని హింసలేనండి, ఈ దేవుని నందుకు అన్ని శ్రమలేనండి, వెళ్ళిపోతానండి నేను, ఈ దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతానంటాం కాదు. నీ కలుగుతున్న హింసలలో, నీ కలుగుతున్న శ్రమలలో నువ్వు సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి, సహించుకోవాలి. దానిని బట్టి మేము అతిశయిస్తున్నా. దేవుని సంఘాలలో మీ అంత అతిశయపడుతున్నాం. మిమ్మల్ని గురించి ఇతర సంఘాల్లో చెప్పుకొని మేము చాలా అతిశయంగా ఫీల్ అవుతున్నాము. 5వ వచనం, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి. దేవుని యొక్క తీర్పు అనేది ఉన్నది. ఆ తీర్పు న్యాయమైన తీర్పు. ఆ న్యాయమైన తీర్పులో మీరు ఇట్స్ రైట్ అనిపించుకోబోతున్నారు, ఓకే అనిపించుకోబోతున్నారు. మీరు ఇట్లు ఓర్చుకోవడం వలన, మీరు ఇట్లు సహించుకోవడం వలన దేవుని యొక్క న్యాయమైన తీర్పులో మీరు దేవుని చేత సరైన వారుగా, యోగ్యులుగా ఎంచబడబోతూ ఉన్నారు. ఏమంటే సంగతి, మీరు శ్రమ పడుటలో దేవుని రాజ్యం కొరకు మిమ్మల్ని మీరు యోగ్యులుగా మార్చుకున్నారు. శ్రమ పడడం ద్వారా, శ్రమలలో మీ జీవితాల్లో మార్పు రావడం ద్వారా, మారటము ద్వారా మీరు దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడతారు. ఎలిజిబిలిటీ వస్తుంది సుమా. నేను గతంలో కూడా పలుమార్లు జ్ఞాపకం చేస్తూ వస్తున్నా. అపోస్తల కార్యాల్లో మొదటి మిషనరీ ప్రయాణం అయిన తర్వాత ఇది రెండో మిషనరీ ప్రయాణంలో జరిగిన సంగతులు. మనం మొదటి మిషనరీ ప్రయాణం అపోస్తల కార్యాలు 14:22, అపోస్తల కార్యాలు 14:22. తాను మరి మొదటి మిషనరీ అయిన తర్వాత మొదటి మిషనరీ ప్రయాణం యొక్క ముగింపుకు వచ్చి తాను చెప్తున్న మాట ఏంటంటే, ఆ శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. కనుక విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండటం ఎంత అవసరమో అనేక శ్రమలు అనుభవించి కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. సో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో భూమి మీద నీవు నేను పడే శ్రమలు మనలను ఎలిజిబుల్గా చేస్తాయి, మనల్ని అర్హులుగా చేస్తాయి, మనల్ని యోగ్యులుగా చేస్తాయి సుమా. అనేక శ్రమలు అనుభవించి కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి మన యోగ్యత, ఎలిజిబిలిటీ కన్ఫామ్, నిశ్చయం అండి. మీరు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి యోగ్యులని ఎలాగ మనం నిర్ధారించబడతామంటే బై బేరింగ్ దిస్ పర్సిక్యూషన్. ఈ సఫరింగ్ని, శ్రమను మనం భరించడం. లోకంలో నువ్వు శ్రమలు గుండా వెళ్తున్నావు కదా, నిందలు గుండా వెళ్తున్నావు కదా, అవమానం గుండా వెళ్తున్నావు, కొన్ని అనుకోని కష్టాలు గుండా వెళ్తున్నావు. జ్ఞాపకం పెట్టుకో, ఆ కష్టాలు, ఆ నిందలు, అవమానాలు నిన్ను దేవుని రాజ్యానికి యోగ్యునిగా, యోగ్యురాలుగా తీర్చిదిద్దుతుంది.
కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తాడు, నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము ఎవరు హింసించబడతారో, ఎవరు శ్రమించబడతారో వాళ్ళది పరలోక రాజ్యం. వాళ్ళకి ఖచ్చితంగా పరలోక రాజ్యం నిశ్చయం, తథ్యం అని చెప్పి పౌలు కన్ఫామ్ చేస్తున్నట్టుగా మనం యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినట్లుగా మనం చూస్తాం. కనుక ఉదయకాల సమయంలో జ్ఞాపకం పెట్టుకుందాం. పౌలు గారు మొదట వారిలో ఉన్న మంచి విషయాల గురించి వారిని అభినందిస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత వారిలో ఉన్న పొరపాట్లను గురించి, లేక వారి యొక్క ల్యాక్ ఆఫ్ విజ్డమ్, నాలెడ్జ్, వారి యొక్క అజ్ఞానాన్ని గురించి తను వారిని కరెక్షన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇతరులతో మనం హ్యాండిల్ చేసేటప్పుడు వారిలో ఉన్న మంచిని గురించి మనం వారిని మెచ్చుకునే వారంగా ఉండాలి. వారిలో ఉన్నవి మనమేమి లేనివి చెప్పటల్లా, లేనివి చెప్పనప్పుడు అవసరం లేదు. కొంతమంది లేనివి కూడా ఆపాదించి ఏదేదో నువ్వు అలాగా ఇలాగా అని చెప్పేసేసి మెచ్చుకుంటూ ఉంటారు. అది చెప్పటం లేదు ఇక్కడ పౌలు. వారిలో ఉన్న మంచి, వారిలో ఉన్న యోగ్యతలను తాను గుర్తు చేసి వారిని మొదట ప్రశంసిస్తున్నాడు, అప్రిషియేట్ చేస్తున్నాడు. ఏ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ నెక్స్ట్ ఏ వర్డ్ ఆఫ్ క్రిటిసిజం. ఆ తర్వాత తాను వారిని విమర్శిస్తున్నాడు, లేక వారిని కరెక్షన్ చేస్తున్నాడు. ఒక వ్యక్తిని కరెక్షన్ చేయబోయే ముందు, లేక ఒక వ్యక్తిలో మనం ఒక మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తే, ఈ విషయంలో ఆ వ్యక్తి మారాలి, ఈ విషయంలో ఆ వ్యక్తి మారితే బాగుండు అని నీవు నిజంగా అనుకుంటే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు సీ ఎ చేంజ్, నిజమైన మార్పు ఒక వ్యక్తిలో నువ్వు చూడాలనుకుంటే, ఆ వ్యక్తిలో ఆ మార్పు రావాలంటే క్రిటిసిజం, విమర్శించడం, అది విమర్శ మంచిదే కావచ్చు, అక్కడ ఉన్నదే నువ్వు మాట్లాడుతుండొచ్చు, కానీ ఆ విమర్శకు ముందు వారిలో ఉన్న మంచిని గురించి ప్రశంసించాల్సిన వారు. వీ నీడ్ టు అప్రిషియేట్. ఎప్పుడైనా కానీ విమర్శకు ముందు ప్రశంస వెళ్ళినప్పుడు ఆ విమర్శ సత్ఫలితాలను తీసుకొని వస్తుంది. వారు మంచి మనసుతో తీసుకుంటారు. నాలో ఉన్న మంచి గుర్తించారు కాబట్టి నేను ఇంకా మంచి అవ్వాలని, నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలని చెప్పి నాలో ఉన్న ఈ కొద్దిపాటి పొదుగులు వారు చెప్తున్నారు, నేను ఖచ్చితంగా మార్చుకుంటాను అనే భావన వస్తుంది. అదే కనుక మనం డైరెక్ట్గా విమర్శించడం, ఎప్పుడు నోరు తెరిచినా, ఎప్పుడు మాట్లాడినా ఒక వ్యక్తితోటి ఆ వ్యక్తిలో ఉన్న తప్పులే, నువ్వు ఇట్లాగా, నువ్వు అట్లాగా, నువ్వు అలాగుంటే బాగుండు, ఇలాగుంటే బాగుండు అని మాట్లాడుకుంటూ వెళ్ళామనుకోండి, ఎదుటి వ్యక్తి మనసు ఎలా ఉంటుందంటే, నాలో ఏ మంచి ఇతను కనపడలేదు, నాలో తప్పులే కనబడుతున్నాయి కాబట్టి ఇతను నాలో మంచి చూడలేకపోతున్నారు కనుక వీళ్ళతో మనకుగా అవసరం లేదు, వాళ్ళ కరెక్షన్ నేను తీసుకోనంట. పౌలు గారు చాలా మంచి విధానంలో దేశంలోని సంఘాన్ని డీల్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు తను విషయాలు తాను ఏమేమి, వాట్ ఆల్ యూ వాంట్ టు సే, ఏమేమి వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాడు, వారి మనసులో ఏవేవి మరి పెట్టాలనుకుంటున్నాడో వాటిని పెట్టడానికి మొదలుపెట్టాడు. 6 నుంచి ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్త లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రభువైన యేసు రాబోతున్నాడు. ఆయనకు ఆగమనాన్ని గురించి ఇంకా కొంచెం వివరాలు ఇస్తున్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడంట ఎలా రాబోతున్నాడంటే, తన ప్రభావాన్ని, తన యొక్క మహిమను చూపించుకోవడానికి తన దగ్గర ఉన్న కోటాను కోట్ల దూతలతోటి తాను బయలుదేరి తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కాబోతున్నాడు. యేసు ప్రభు అక్కడ అంత లైట్గా ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. ఆయన తన ప్రభావాన్ని కనుపరచడానికి తన దగ్గర ఉన్న దూతలతోటి అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు పరలోకం నుంచి. ఇక్కడ అగ్ని జ్వాల, ఫ్లేమింగ్ ఫైర్ అని ఉంది ఇంగ్లీష్లో. భగ మండే మంటలతో యేసుప్రభు అగ్ని జ్వాలలతో ఆయన రాబోతున్నాడు. ఆయన మహామహిమతో రాబోతున్నాడు. ఈ మాట యూదా కూడా వ్రాసాడు. చూడండి, ప్రకటన గ్రంథానికి ముందుండే యూదా పత్రికలో కూడా మనం ఈ మాట చూస్తాం. యూదా పత్రిక 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ నేను అవసరమైన మాట మాత్రం తీస్తాను, గమనించండి. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను, లేక వచ్చును. అది దర్శనాన్ని గురించి రాస్తున్నారు, అందుకని వచ్చెను అని.
ప్రభువు తన వేవేల పరిశుద్ధుల లేక వేవేల పరిశుద్ధ దూతల పరివారంతో పరలోకం నుండి అగ్ని జ్వాలలు ఫ్లేమింగ్ ఫైర్స్లో ఆయన రాబోతున్నాడు. దేవుని యొక్క అగ్నిని గురించి చాలా మాటలు ఉన్నాయి, వెట్టుకైతే గుర్తుపెట్టుకుందాం. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఈజ్ ఎ బర్నింగ్ ఫైర్, దహించి వేసే అగ్ని, ఫ్లేమింగ్ ఫైర్, జ్వాలలతో కూడిన ఇలా వ్యాపించి ఉన్న జ్వాలలతో కూడిన అగ్ని. మత్తయి సువార్త 25:41లో ఇటర్నల్ ఫైర్ అని, నిత్యాగ్ని సిద్ధముగా ఉన్నది అని ఉంటుంది. ఇటర్నల్ ఫైర్. మార్కు సువార్త 9:43లో ఆరని అగ్ని, అన్క్వెంచబుల్ ఫైర్, ఎవరు ఆర్పలేనంత అగ్ని. ఇవన్నీ మనకి రానున్న దినాల్లో బయలుపడిపోతున్నాయి, యుగాంతంలో బయలుపడిపోతున్నాయి. ఇంకొక మాట 2 పేతురులో మనం అక్కడ హెబ్రీ 10:27లోనేమో తీక్ష్ణమైన అగ్ని, డివోరింగ్ ఫైర్, ఎవరు తట్టుకోలేనంత అగ్ని. 2 పేతురు 3వ అధ్యాయంలోనేమో అగ్ని, దహించి వేసే అగ్ని. కృత్యములన్నీ కాలిపోతున్నాయి, పంచభూతములు అదృశ్యమైపోతున్నాయి అని పేతురు చెప్పుకుంటున్నారు. కనుక ప్రభువు అగ్ని జ్వాలలతో ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఆ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటేనంట, శ్రమ పడుతున్న వీరికి, వీరితో పాటు శ్రమలు పొందిన పౌలు లాంటి వారందరికీ కూడా విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. అనుగ్రహించడం న్యాయమే. ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావు కదా, ఎగ్జాస్ట్ అయిపోయావు కదా, నీ ఎనర్జీ పూర్తిగా అయిపోయింది, ఇక నా వల్ల కాదనిపిస్తుంది. జ్ఞాపకం పెట్టుకో, నీవు శ్రమ పడిన ఏండ్ల కొలది, శ్రమ పడిన దినముల కొలది ఆయన నీకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. పౌలు చెప్తున్నాడు, శ్రమ పొందిన మీకు, మీతో పాటు శ్రమ పొందిన మాకు, లేక మాతో శ్రమ పడిన మీకు కూడా ఆయన విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా ఒకేసారి ఇంకోటి ఏం జరగబోతుందంటే, దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన జరగబోతూ ఉన్నది. ప్రతిదండన చేయడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన నమ్ముకొని ఆయన కోసం జీవిస్తూ ఆయన నామలో శ్రమపడిన వారికి విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. వారిని నిత్య విశ్రాంతిలో ప్రవేశపెట్టబోతున్నాడు. ఆయన ఎరుగని వారికి, ఎరుగని వారంటే ఆయన మాకు అక్కర్లేదన్నాడు. దైవజనుడు దేవదాసయ్య గారు ఒక పాట రాశాడు, క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చేను తెలియనా అని. అందులో ఉంటుంది, యేసుని ఎరుగని వారు ఎవరూ లేరు. ఆ యేసు తెలుసులేండి మాకు, అదే ఆయనే కదా శిలువ మీద చచ్చిపోయాడు, తెలుసండి మాకు, ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నారు కదా అంట. యేసుని ఎరుగని వారు ఎవరూ లేరంట, కానీ యేసును సన్నిహితంగా వ్యక్తిగతంగా అనుభవ జ్ఞానంతో ఎరిగిన వారు కొందరే ఉన్నారంట. అంటే ఆయన దూరంగా పెట్టేసిన తెలుసండి మాకు యేసుప్రభుని గురించి, అంతకన్నా ఎక్కువైన వాళ్ళు మాకున్నారు. మా వాళ్ళంతమంది దేవతలు ఉన్నారు, మా ఊరి దేవత ఉంది, మా గృహ దేవత ఉంది, మా గ్రామ దేవత ఉంది. వీళ్ళందరూ ఉండగా ఆయన గురించి ఎక్కువైన వివరాల్లోకి మాకు అక్కర్లేదు, ఆయన అయితే మాకు తెలుసు. కాబట్టి దేవుని ఎరుగని వారి కంటే ఆయన ఎరగడానికి ఇష్టం లేకుండా, ఆయన సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఇష్టం లేకుండా ఆయన అయితే డిస్టెన్స్ పెట్టేసిన వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని రక్షణ పొందండి, మారుమనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, యేసు రక్తంలో కడుక్కోండి, పరలోక రాజ్యాన్ని చేరండి, నిత్యనాశనం నుంచి తప్పించుకోండి అని మన ప్రభు అయిన యేసు సువార్త ప్రకటించబడుతూ ఉండగా, దానికి ఎవరు లోబడరో వాళ్ళందరికీ ఆయన ప్రతిదండన చేయబోతున్నాడు. ఇవన్నీ రెండవ రాకడలో జరగబోతున్న సంగతులు. ఆయన అగ్ని జ్వాలలతో ప్రత్యక్షం కాబోతున్నాడని పౌలు చెప్తున్నాడు. 9-10 వచనాల్లో చూస్తే, ఆ దినమున, ఏ దినమున? ప్రభు యొక్క రాకడ దినాన్ని ఏం జరగబోతుందంటే, తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు, ఎట్టివారు? సువార్తకు లోబడిన వారు, దేవుని ఎరుగని వారు, ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు. ప్రభు రాబోతున్నాడు ఆ దినాన. ప్రభు నమ్ముకున్న వారి జీవితాల్లో తన పరిశుద్ధుల యందు ఆయన మహిమపరచబడబోతున్నాడు. తన యందు విశ్వసించిన వారి యందు ఆయన ప్రశంసింపబడబోతూ ఉన్నాడు. నిన్ను మహిమపరచడానికి, నీకు ప్రశంసలు,
మెప్పు, మహిమ, ఘనత ఇవ్వడానికి యేసు ప్రభు రాబోతున్నాడు. అదే దినాన ఆయన కాదన్న వారికంట వారు ఆయన ప్రభావం నుండి, ఆయన మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమున దండన. మనం అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తాం. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చొని ఉంటాం. సింహాసనం కుడి ప్రక్క మేకలు, గొర్రెలు ఎడం ప్రక్క మేకలు. దేవుడు వాళ్ళని వేరు చేయబోతున్నాడు. గొర్రెలను నిత్యరాజ్యానికి ఆశీర్వాదం వారసులుగా వారిని మహిమలోనికి పంపించబోతున్నాడు. మేకలను నిత్య అగ్నిలోనికి పంపించబోతున్నాడు. ప్రభు రాకడ దినాన పీపుల్ ఆర్ గోయింగ్ టు బి డివైడెడ్. ప్రజలు విభజించబడబోతున్నారు. ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం, ఇప్పుడు అందరం ఒకటే అనుకుంటున్నాం. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు తెలుస్తుంది ఎవరేంటి. ఆ రోజు మనం సిగ్గుపడకుండా ఉండాలంటే ఈరోజు మన ఆత్మీయతను మనం సరిచేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈరోజు మన భక్తి జీవితాలను మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రభు కొరకు జీవించడంలో ఒక నిష్ఠ, ఒక ప్రతిష్ట, ఒక పవిత్రతను మనం క్లెయిమ్ చేస్తూ దాని ప్రకారం మనం నడుచుకుంటూ రావాల్సిన వారం. 11-12 వచనాల్లో చూడండి. అందుకే ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి అగ్నిజ్వాల ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. శ్రమ పొందని మీకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. సువాత నెరగని వారికి ప్రతిదండన, నిత్యనాశన దండన ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే అని మొదలుపెట్టాడు. మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు. మీలో యేసు ప్రభు నామం మహిమ పొందాలి, ఆయనలో మీరు మహిమ పొందాలి. మనం ఆయన మహిమ నిమిత్తమైనట్టు సృజించబడింది కనుక మనం ప్రభులో మహిమపరచబడాలి. ప్రభు మన జీవితాల ద్వారా మహిమపరచబడాలంటేనంట చేయాల్సిన క్లుప్తంగా 2-3 మాటలు చెప్పి ఈ యొక్క మొదటి లెటర్ అక్కడితో కట్ చేశారు. చూడండి ఏమని చెప్తాడంటే, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయండి. కాబట్టి ఈ దినాల్లో మీరు 2 టార్గెట్ చేయాల్సింది, 2 లక్ష్యంగా పెట్టుకోవాల్సింది. ఏంటంటే మేలు చేయాలని మీలో కలుగు ప్రతి ఆలోచన. ఒక మేలు చేయాలి, ఫలానా వాళ్ళకి ఇది చేస్తే బాగుండు, ఫలానా వాళ్ళకి ఇది చేస్తే బాగుండు, నీటిలో అక్కర్లో అవసరాల్లో ఉన్న వారికి మేలు చేయాలి అని నీలో వచ్చే ప్రతి ఆలోచనను నువ్వు బలంగా సంపూర్ణించు. చాలాసార్లు మనం ఇతరులకి ఏమైనా చేయాలంటే ఏమాత్రం ఇష్టం రాదు. ఇంకా బదులుగా వాళ్ళు మాకేం చేశారు, వీళ్ళు మాకేం చేశారు, వీళ్ళు మాకు చెయ్యాలి, వాళ్ళు మాకు చేయాలి, అందరూ మాకే చేయాలని మాట్లాడుతూ ఉంటాం. మనం ఇతరులకి ఏం చేసాం, మనం ఇతరులకు ఏమన్నా చేసామా అంటున్నాడు. మేలు చేయాలని నీకు వచ్చే ప్రతి ఆలోచనను నువ్వు క్రియల్లో పెట్టేసే. 2వది విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం. విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం, ప్రతి సత్కార్యం, ప్రతి మంచి కార్యం విశ్వాసయుక్తమైన దాన్ని బలంగా చేసుకుంటా. ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. రక్షించబడిన తర్వాత మనం చేయవలసిన సత్క్రియలు మన కోసం ముందుగా సిద్ధపరచబడ్డాయంట. కొన్ని మంచి పనులు మన కోసం దేవుడు అలాట్ చేసి పెట్టాడు. నువ్వు చేసుకో, నీకు రివార్డ్ వస్తుంది, నీకు బహుమానాలు వస్తాయి. చేసుకోకపోతే మిస్ అవుతాం అంతే. ఆ బహుమానాల యొక్క క్వాలిటీ తగ్గిపోద్ది. కనుక ముందుగా నీ కొరకు సిద్ధపరచబడిన సత్క్రియలు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. విశ్వాసయుక్తమైన ప్రతి కార్యాన్ని బలంగా చేసుకుంటూ వెళ్ళు. మన క్రియలు మన వెంట వస్తాయి అంట. మనం వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద మనం చేసిన క్రియలేనంట మిగిలిపోయేది. మనం శాశ్వతం కాదు, కానీ మనం చేసిన పనులు మిగిలిపోతాయి. అవి మంచి క్రియలు అయితే అది చెప్పుకుంటారు, అవి ఒకవేళ దుష్క్రియ అయితే వాటి గురించి కూడా చెప్పుకుంటారు. కనుక విశ్వాసయుక్తమైన ప్రతి కార్యాన్ని బలంగా సంపూర్ణం చేసుకుంటూ మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. మీకోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తాను. 3వ వచనంలో అన్నాడు, మీకోసం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇక్కడ అంటున్నాడు, మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. అంటే ఒక వ్యక్తిని గుర్తు చేసుకున్నప్పుడు పౌలుకి, ఒక సంఘాన్ని గుర్తు చేసుకున్నప్పుడు పౌలుకి, ఆ సంఘంలో కృతజ్ఞతలు చెల్లించాల్సిన అంశాలు గుర్తొస్తున్నాయి, ప్రార్థించాల్సిన అంశాలు కూడా గుర్తొస్తున్నాయి. వేటి గురించి కృతజ్ఞతలు చెల్లించాలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, వేటి కొరకు ప్రార్థన చేయాలో వాటి కోసం ప్రార్థనలు చేస్తున్నాడు. కనుక
తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచున్నట్లు. మన యోగ్యత రోజు రోజుకి ఎక్కువ చేసుకోవాలి. మన ఎలిజిబిలిటీని ఎక్కువ చేసుకోవాలి. ఆయన ఎదుట మనం యోగ్యులంగా కనబడుతూ రావాలి. కాలేజీలో జాయిన్ అవ్వాలంటే స్కూల్ స్టడీస్ అయిపోయిన వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. కొంతమంది తమను తాము ప్రూవ్ చేసుకుని జాయిన్ అవుతున్నారు. స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకొని, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని, స్కూల్ ఫస్ట్ తెచ్చుకొని, 10 out of 10 తెచ్చుకొని, దే ఆర్ ప్రూవింగ్ దేర్ ఎలిజిబిలిటీ, వారి యోగ్యతను ప్రూవ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది ఎగ్జామినేషన్లు ఫెయిల్ అయిపోయి ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళకి ఒక 3 మార్కులు గ్రేస్ మార్క్స్ కలపండి అని అంటే 3 మార్కులు 5 మార్కులు గ్రేస్ మార్క్స్ కలిపితే పాస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్తున్నారు కాలేజీకి. అయితే వీళ్ళు వాళ్ళని కనుక ఆలోచన చేస్తే ఈ స్టేట్ ర్యాంక్స్, స్కూల్ ఫస్ట్లు, కాలేజ్ ఫస్ట్లు తెచ్చుకున్న వాళ్ళు తాము యోగ్యులుగా ప్రూవ్ చేసుకుని ముందుకు వెళ్ళారు. మిగిలిన వాళ్ళు గ్రేస్ మార్క్స్ వెళ్ళిన వాళ్ళు ఏదో అలా ముందుకు ఇదే కాలం మన యోగ్యతను అధికం చేసుకోవాలి. మిమ్మును పిలిచిన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా ఎంచుకోవాలని ఆయన ఎంచునట్లు మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. కనుక యోగ్యమైన జీవితాలు జీవించడానికి ప్రార్థన చేసుకున్నాం. ప్రభు యొక్క సహాయాన్ని తీసుకున్నాం. అయ్యా, మా జీవితాల్లో ఉన్న అయోగ్యతను, అనర్హతను తీసేసి యోగ్యులుగా మమ్మల్ని మార్చు. యోగ్యులైన నిన్ను యోగ్యమైన జీవితాలతో నేను మహిమపరచడానికి మాకు సహాయం చేయండి. ఇది నాలో ప్రభు మా ఆత్మీయతను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, సరి చేసుకుంటూ నాయన పరిపూర్ణతని మేము లక్ష్యంగా పెట్టుకొని మా లోపాలు దిద్దుకుంటూ ముందుకెళ్ళాలయ్యా. మా కొదువలు తీర్చబడాలి, మా లోపాలు సరి చేయబడాలి, మాలో పరిణతి రావాలి, పరిపక్వత రావాలి, మెచ్యూరిటీ రావాలి, వయసుకు తగ్గ ఆత్మీయత రావాలి. మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపామయుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ రాకడ తథ్యం అది మాకెంతో సమీపంగా ఉన్నదని కూడా ఇప్పుడు మేము చూస్తున్న పరిస్థితులను బట్టి మాకు అర్థమవుతుంది. అయితే నీ రాకడలో మా తండ్రి నీ పిలుపుకు తగినట్లుగా మేము నీ చేత యోగ్యులముగా ఎంచబడినట్లు ఈ భూమి మీద మేము మేలు చేయాలి అని వచ్చే ప్రతి ఆలోచనను క్రియారూపకంగా పెట్టడానికి, విశ్వాసయుక్తమైన ప్రతి మంచి కార్యాన్ని బలంతో సంపూర్ణం చేసుకుంటూ ముందుకు సాగి వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. మా విశ్వాసాన్ని, మా ప్రేమను మీరు చూస్తున్నారు ప్రభా. వాటిలో మేము అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. శ్రమలలో మా ఓర్పును, మా విశ్వాసాన్ని, మా సహనాన్ని కూడా మేము కాపాడుకోవాలని, దాన్ని అధికం చేసుకోవాలని మాకు చెప్తున్నారు. మీకు స్తోత్రాలు. శ్రమ ఒకరోజు మమ్మల్ని విశ్రాంతిలోనికి తీసుకెళ్తుందని, తిరుగుబాటు, నీకు లోబడని స్వభావం ఒకరోజు నీ యొక్క దండనకు, నీ యొక్క ప్రతిదండనకు, నీ యొక్క నిత్య నాశనమైన దండనకు గురి చేస్తుందని మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మహిమతో రాబోతున్నావు, ప్రభావంతో రాబోతున్నావు, వేవేల దూతలతో, అగ్ని జ్వాలలతో దిగి రాబోతున్నావు ప్రభా. అని రాకడలో నీ ఎదుటి మేము నిలబడడానికి, శక్తిమంతులు అవడానికి, ఈ భూమి మీద మా యోగ్యతను రోజు రోజుకి అధికం చేసుకోవడానికి సహాయం చేయండి. తండ్రి, నీ కృప మాకు దయచేయండి, మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మాకు తోడుగా ఉండండి. మీ కార్యములు మాలో జరిగిస్తూ రండి. కార్యసిద్ధి కలుగు చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, మా ప్రభా, ఈ వాక్యము వృధా అయిపోవడానికి వీల్లేదు ప్రభా. మా అంతరంగాల్లో, మా జీవితాల్లో, మా ఆధ్యాత్మిక జీవితాల్లో దీని యొక్క సారాన్ని మేము అందుకొని దీని చొప్పున మేము బలపడి ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. కృప చొప్పున మమ్మలను కాపాడండి. మీ సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ దినం ఎవరెవరి జీవితాల్లో ప్రత్యేకమైన దినంగా ఉన్నదో వారిని మీరు ప్రత్యేకంగా బలపరచమని, దర్శించమని, ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు మాకు ఇస్తున్న మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగి వెళ్ళడానికి నీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామంలో మీకందరికీ వందనములు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Praise the Lord.